The cross-section of an I-beam with cover plates welded to its flanks is shown. The cross-section area is symmetric about the x and y axis. Determine the moment of inertia about the x and y axis of the beam's cross-section area with and without the cover. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక ఐ షేప్ ఉంది కదా, ఈ ఫ్లాంక్స్కి, వీటిని ఫ్లాంక్స్ అంటారు, ఈ ఫ్లాంక్స్కి కవర్ ప్లేట్స్ అనేది వెల్డ్ చేశారు. ఈ కవర్ ప్లేట్స్ వెల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏమడుగుతారంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ద ఎక్స్ యాక్సిస్ విత్ అండ్ వితౌట్ ద కవర్ ప్లేట్స్. ఈ కవర్ ప్లేట్స్ లేకముందు అండ్ ఈ కవర్ ప్లేట్స్ ఉన్న తర్వాత మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని ఫైండ్ చేయమంటారు. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఏం చేస్తామంటే కవర్ ప్లేట్స్ లేకుండా చేయాలి. సో కవర్ ప్లేట్స్ లేకుండా చేసినప్పుడు ఏముంటుంది, ఓన్లీ ఐ ఉంటుంది. సో ఈ ఐ వచ్చేసి ఇక్కడ 3 సపరేట్ రెక్టాంగిల్స్గా ఉంది. ఇదొక రెక్టాంగిల్, ఇదొక రెక్టాంగిల్, ఇదొక రెక్టాంగిల్. సో 3 రెక్టాంగిల్స్ ఉన్నాయి. ఇప్పుడు 3 రెక్టాంగిల్స్లో ఇక్కడ ఫ్లాంక్స్ అంటే ఈ రెండింటిని ఫ్లాంక్స్ అంటారు, మధ్యలో ఉన్నదాన్ని వెబ్ అంటారు. సో ఫస్ట్ ఇప్పుడు ఏం కలుపుకుంటాం అంటే ఈ ఐ బీమ్ వితౌట్ కవర్ ప్లేట్స్, అంటే ఈ కవర్ ప్లేట్స్ అంటే ఇవని చెప్పా కదా, ఇవి లేకుండా ఫస్ట్ ఓన్లీ ఈ రెండింటికి ఉన్న మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని కనుక్కుంటాం వితౌట్ కవర్ ప్లేట్స్. సో ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ ఫర్ ద వెబ్, దీన్ని వెబ్ అంటారు, వీటిని ఫ్లాంక్స్ అంటారు. అండ్ ఫర్ ద ఫ్లాంక్స్ ఈ రెండింటికి కనుక్కుంటాం. సో యాక్చువల్ ఇప్పుడు పారలాక్స్ థీరం ప్రకారం ఫార్ములా ఏంటి, ఐఎక్స్ ఈక్వల్స్ టు ఐ ప్లస్ ఏడి స్క్వేర్, ఇది ఫార్ములా. సో ఫస్ట్ ఫర్ ద వెబ్ చేసినప్పుడు ఐఎక్స్ ఇంటూ వెబ్, ఇక్కడ వచ్చేసి ఇక్కడ సెంట్రాయిడ్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా, సెంటర్కి పాస్ అవుతుంది, సెంటర్కి కోయిన్సిడెంట్ అవుతుంది కాబట్టి అప్పుడు డి వచ్చేసి డిస్టెన్స్ వచ్చేసి 0 అయ్యిద్ది, డిస్టెన్స్ 0 అయ్యిద్ది. కాబట్టి ఇప్పుడు ఫార్ములా ప్రకారం ఐ అంటే రెక్టాంగిల్కి ఫార్ములా ఏంటంటే BH3/12, ఇది ఫార్ములా, ప్లస్ ఏ ఇంటూ D0 కాబట్టి 0 అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ ఐఎక్స్ వెబ్ ఏముంది, ఇప్పుడు BH3/12 ఉంది. సో ఇక్కడ 1/12 అని రాసుకుంటాం. బేస్ ఎంత ఇచ్చారంటే 10, ఇగో ఇది 10, అండ్ హైట్ వచ్చేసి 150 క్యూబ్. సో ఇది మనం క్యాల్కులేట్ చేస్తే ఎంత వస్తుంది అంటే 2,81 మీటర్ క్యూబ్ వస్తుంది. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది 2,812,500 mm3, ఇది ఆన్సర్ వస్తుంది. దేనికి, ఓన్లీ ఐఎక్స్ వెబ్. సో దీనికి ఆన్సర్ కనుక్కున్నాం. ఇప్పుడు ఈ రెండు ఫ్లాంక్స్కి కనుక్కోవాలి. ఫ్లాంక్స్కి కనుక్కుంటున్నాం కాబట్టి ఫర్ ద 2 ఫ్లాంక్స్ వచ్చేసి ఫర్ ద ఫ్లాంక్స్ వచ్చేసి ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మనకి ఈ ఐ సింబల్లో 2 ఫ్లాంక్స్ ఉన్నాయి, ఇదొకటి. సో 2 ఇంటూ ఐ ఫ్లాంక్స్. సో ఇక్కడ ఏంటి, మనం ఇందాక ఏమైనా ఫార్ములా చెప్పుకున్నాము, ఇది కదా ఫార్ములా చెప్పుకుంది. ఈ ఫార్ములా ప్రకారం ఇప్పుడు ఏం రాస్తామంటే 2 ఆటోమేటిక్గా రాస్తాము.
ఐ వచ్చేసి ఇందాక నేను రెక్టాంగిల్కి ఏమని చెప్పా, BH³/12 అని చెప్పా. సో BH³/12 ప్లస్ ఇక్కడ AD² ఆటోమేటిక్గా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ డిస్టెన్స్ వస్తుంది. ఇది మనం కనుక్కుంటాం. ఇప్పుడు 2 × 1/12 ఇంటూ బేస్ ఎంత ఇచ్చారు, బేస్ ఇక్కడ వచ్చేసి మనకి 180 అండ్ 12. సో 180 × 12³ ప్లస్ ఏరియా వచ్చేసి ఎలా ఫైండ్ చేస్తాం, 180 × 12 కదా, బేస్ ఇంటూ హైట్. సో 180 × 12. ఇప్పుడు వచ్చేసి డిస్టెన్స్ ఎలా ఫైండ్ చేస్తాం, ఇక్కడ నుంచి డిస్టెన్స్ తీసుకుంటాం, ఈ లెంత్ తీసుకుంటాం. సో ఇక్కడ ఈ 150 ఉంది కదా, ఈ 150కి 150/2 అని చేస్తాం. అండ్ ఈ 12కి వచ్చేసి 12/2 అని తీసుకుంటాం. సో అప్పుడు డిస్టెన్స్ ఏమైంది, డిస్టెన్స్ ఈక్వల్స్ టు 150/2 ప్లస్ 12/2 అంటే 76 + 6 81. సో మనకు డిస్టెన్స్ వచ్చేసి 81 వస్తుంది. సో ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 25,920 ప్లస్ 14,171 760 మొత్తం యాడ్ చేస్తే 28,395,360 mm4 వస్తుంది. ఇంక క్యాలిక్యులేటర్లో ముందే చేసి పెట్టా. ఇప్పుడు టోటల్ వచ్చేసి వితౌట్ ప్లేట్స్, టోటల్ IX వితౌట్ ప్లేట్స్ ముందు ఏమొచ్చింది, ఇది కదా ఈ ఆన్సర్ 2,812,500 ప్లస్ ఇప్పుడు వచ్చిన ఆన్సర్ 28,395,360 31,207,860 mm4. దీని ఇంకా మనం పాయింట్స్ రాసుకుంటే 3.121 × 10⁻7 mm4 వస్తుంది. ఇది వచ్చేసి ఓన్లీ వితౌట్ కవర్. ఇప్పుడు మనం వచ్చేసి విత్ కవర్తో చేస్తాం. I-beam with cover plates. సో ఇప్పుడు ఈ ఐని ఫైండ్ చేస్తాం కదా, ఇప్పుడు మొత్తాన్ని ఫైండ్ చేస్తాం. మొత్తాన్ని ఎలా ఫైండ్ చేస్తాం, ఆల్రెడీ మనకు ఐ వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి మనకు విత్ వచ్చేసి ఎంత ఉంది, 240 mm ఉంది. హైట్ వచ్చేసి 16 mm ఉంది. ఇది సో మనకు హైట్ విత్ ఉంది. సో ఇప్పుడు మనం వచ్చేసి ఫార్ములా IX ప్లేట్స్. ఇప్పుడు ప్లేట్స్కి ఓన్లీ ప్లేట్స్కి ఫైండ్ చేస్తాం. సో ఇక్కడ వెబ్ ఏం అవసరం ఫైండ్ చేయలేదు. సో డైరెక్ట్గా దీన్ని ఫైండ్ చేస్తే సరిపోయిద్ది. 2 ఎందుకంటే 2 ప్లేట్స్ ఉన్నాయి కదా, సో 2 × 1/12 BH³ ఎందుకంటే రెక్టాంగిల్కి నేను మొమెంటం ఇనర్షియా ఏం చెప్పా, BH³/12 ప్లస్ AD². సో 2 × 1/12 బేస్ ఎంత 240 × 16, H అంటే హైట్ వస్తుంది 16³ ప్లస్ ఏరియా ఎంత వస్తుంది 240 × 16 వస్తుంది. ఎందుకంటే ఇది 240, ఇదేమో 16, బేస్ ఇంటూ హైట్, ఇది ఏరియా. ఇప్పుడు డిస్టెన్స్ వచ్చేసి ఇది మొత్తం తీసుకుంటాం. ఇందాక ఓన్లీ 12 వరకే తీసుకున్నాం, ఇప్పుడు 16 కూడా ఉంది కదా. సో ఇప్పుడు డిస్టెన్స్ వచ్చేసి ఎలా చేస్తామంటే D = 150/2. ఈ 12ని క్యాలిక్యులేట్ చేయం ఎందుకంటే కలిసిపోయింది కదా. సో 12 ప్లస్ 16/2 చేస్తే మనకి డిస్టెన్స్ ఎంత వస్తుంది అంటే 95 mm వస్తుంది. సో 95² ఇది మొత్తం. ఇప్పుడు దీన్ని మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే IX ప్లేట్స్ 81,920 ప్లస్ 34,356,000
mm4 వచ్చింది. ఇది ప్లేట్స్కి. సో ఇప్పుడు మొత్తం మన టోటల్ మొత్తం డయాగ్రామ్కి మొత్తం కనిపెట్టాలి. సో టోటల్ IX విత్ కవర్ ప్లేట్స్తో IX వితౌట్, మనం ఫస్ట్ వితౌట్తో చేసాం కదా, వితౌట్ ప్లేట్స్ ప్లస్ IX ప్లేట్స్. ఇప్పుడు ప్లేట్స్ కూడా కలిపేసి IX మొత్తం ఎంత అయిందంటే 31,207,860. అది ముందు మనకి ప్లేట్స్ లేకుండా వచ్చింది. ఇప్పుడు ఇది 69,475,840. ఇది మొత్తం కలిపేస్తే యాడ్ చేస్తే ఇంత ఆన్సర్ వచ్చింది mm4. ఇది టోటల్ మొత్తం డయాగ్రామ్ యొక్క మొమెంటం ఆఫ్ ఇనర్షియా. చూసావు కదా, ఇది వితౌట్ ప్లేట్, ఇది విత్ ప్లేట్స్. ఇంతకుముందు వచ్చిన ఆన్సర్ ఇది వితౌట్ ప్లేట్స్. సో ఇప్పుడు మొత్తం డయాగ్రామ్స్ వచ్చేసి ఆన్సర్ ఇది మనం పాయింట్స్లో రాసుకుంటే 1.007 × 10⁸ mm4 వస్తుంది. ఇది ఫైనల్ ఆన్సర్. వితౌట్ ప్లేట్స్కి ఆన్సర్ వచ్చేసి ఇది, విత్ ప్లేట్స్కి ఆన్సర్ వచ్చేసి ఇది. సో మనం ఫైనల్లీ కనిపెట్టేసాం క్వశ్చన్లో ఉన్న ప్రకారం. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా విత్ ప్లేట్స్, వితౌట్ కవర్ ప్లేట్స్ మొత్తం అయిపోయింది. ఆన్సర్స్ వచ్చేసి ఇది ఒక ఆన్సర్, ఇది ఒకటి, అండ్ ఫైనల్ ఆన్సర్ వచ్చేసి ఇది.